శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన ముందు ప్రొఫెసర్ వినోద్ కుమార్ గారు ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడు. నమస్తే సార్, ఎలా ఉన్నారు? నమస్తే అమ్మా, బాగున్నా. మీరు బాగున్నారా? బాగున్నాను సార్. సార్, ఇప్పుడు వరల్డ్ మొత్తం చూస్తుంటే భారతం నిండిపోయింది. మొన్నటి వరకు మనకు పాకిస్తాన్కి మనకైంది, దాని తర్వాత అంతకంటే ముందు ఉక్రెయిన్కి రష్యాకి అయింది. సో ఇప్పుడు చూసుకుంటే ఇరాన్కి ఇజ్రాయెల్కి అవుతుంది. అంటే ఒక దేశం సపోర్ట్ చేస్తుంది, కొన్ని దేశాలు న్యూట్రల్గా ఉంటుంది. ఇవన్నీ చూస్తుంటే మూడో ప్రపంచ యుద్ధం రావచ్చు అని చెప్పేసి అంటూ ఉన్నారు. మూడో ప్రపంచ యుద్ధానికైతే ప్రస్తుతానికైతే అంత అవకాశం లేదు నా దృష్టిలో. ఓకే ఎందుకంటే ఇప్పుడు కేవలము ఈవెన్ అరబ్ కంట్రీస్ అన్నీ కూడా ఇరాన్ సపోర్ట్ చేయట్లేదు. ఓకే ఇరాన్ ఈవెన్ సౌదీ అరేబియా అంత పెద్ద దేశం ఇస్లామిక్ కంట్రీస్లో అది సపోర్ట్ చేయట్లేదు. పాకిస్తాన్ సపోర్ట్ చేయట్లేదు. ఈవెన్ ఇస్లామిక్ కంట్రీస్లో మేజర్ కంట్రీస్ ఏవి సపోర్ట్ చేయట్లేదు. ఓకే చిన్న టర్కీ లాంటి చిన్న దేశము, కొన్ని దేశాలు మాత్రమే సపోర్ట్ కానీ చేస్తారు. టర్కీ అభివృద్ధి చెందిన దేశమే కదా సార్. అంటే కానీ అన్ని పరంగా వెపన్స్ పరంగా చూసుకుంటే చాలా చిన్న దేశము, తక్కువ, దాని తర్వాత డ్రోన్స్ తప్ప మిగతా లేవు. ఓకే సో కాబట్టి ఇప్పుడు మనకు ఇవాళ యుద్ధం రావాలంటే ప్రపంచంలో ఉన్న మొత్తం ఇస్లామిక్ కంట్రీస్ అన్నీ ఒకటే కావాలి. ఓకే కాకపోతే ఇప్పుడు ఒక మైనస్ ఏంటంటే, ఒకవేళ ఇస్లామిక్ కంట్రీస్ ఒకటైతే ఇవాళ మనకు ఆయిల్ అనేది బ్లాక్ అయిపోతుంది. ఎప్పుడైతే ఆయిల్ బ్లాక్ అయిపోతుందో అప్పుడు ఈ క్రిస్టియన్ కంట్రీస్కి, ఓకే ఇండియా లాంటి దేశాలకి, న్యూట్రల్ దేశాలకి ఇబ్బంది అవుతుంది. సో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది. ఓకే సో ఇప్పటికైతే ఇంకా అది రాలేదు. ఓకే ఒకవేళ రేపు కనుక యుద్ధం ముదిరి ఇరాన్ ఒక ఆయతుల్లా ఖొమైనీ చంపేసి ఓకే ఆయన చంపేస్తే రేపు వీళ్ళు ఏకం కావచ్చు. ఆయన చెప్పకుండా నాకు తెలిసి ట్రంప్ హెచ్చరిక చేస్తుంది, మీరు లొంగిపో అంటాడు, అవును నువ్వు లొంగిపో అంటాడు. ఒకవేళ ఆయన లొంగిపోతే ఆయన చంపేస్తారు ఓకే అనే అవకాశం ఉంది. సో కాబట్టి ఇవాళ అది ఆయన ఒకవేళ అట్లా చేస్తే కనుక యుద్ధం మీరు అన్నట్టుగా మూడో ప్రపంచ యుద్ధానికి ఏమైనా దారి తీస్తుందేమో అనే ఒక ఆలోచన కూడా ఉంది. సో బట్ దానికి కంటే ముందు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, సార్ ఇప్పుడు ట్రంప్ గారు వచ్చేసి ఆల్రెడీ చెప్పారు కదా, పలానా ప్రాంతాన్ని మీరు విడిచిపెట్టి వెళ్ళిపోండి, ఎట్లా ఉంటుందో తెలియదు అని చెప్పేసి ఒక వార్నింగ్ లాగా, హెచ్చరిక లాగా జారీ చేశారు. అంటే దాన్ని చూస్తే కూడా జనాలకు అర్థమైపోతుంది, అరే మూడో ప్రపంచ యుద్ధం రావచ్చు అంటే ట్రంప్ దిగుతున్నాడు అంటే పక్కగా టెహరాన్ వదిలిపెట్టుకోమన్నారు. అంతే, టెహరాన్ అంటే వాళ్ళ ఇరాన్ క్యాపిటల్ వదిలిపెట్టుకోమన్నారు. అంతేగాని మొత్తం ప్రపంచంలో ఉన్న అరబ్ కంట్రీస్ అన్నిటికీ హెచ్చరిక చేయలేదు. అదే అంటే అక్కడ మెయిన్ గా దాన్ని, ఎందుకంటే ఆయనను టార్గెట్ చేస్తే ఒకవేళ ఆయన మీద యుద్ధం ప్రకటిస్తకుండా జనాలకు ఇబ్బంది అవుతుంది కదా, కొంతమంది చచ్చిపోయే అవకాశం ఉంటుంది. సో ఆయన ఎక్కడైతే ఉన్నాడో ఆ టెహరాన్ ప్రాంతంలో ఉన్నాడో సెక్యూరిటీ బేస్లా, సో ఆడ యుద్ధం అయితే ఒకవేళ ఆయన చంపేస్తే ఇక్కడ సామాన్య జనం చావద్దనే ఉద్దేశం, ట్రంప్ ఉద్దేశం. కాబట్టి అక్కడికి వెళ్ళి మీరు వెళ్ళిపోండి, ఉండకండి, సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి చెప్పడం అంతే. సో ఒకవేళ అది జరిగితే కొంచెం అరబ్ కంట్రీస్ అన్నీ కూడా రేపు అన్నీ ఏకమైతే, రేపు వాళ్ళు ఒక ఆయిల్ సరఫరా బంద్ చేస్తే, అది కాస్త రేపు ఆర్థిక సంక్షేమం దారితీస్తే, అది ఒకవేళ అంతర్యుద్ధానికి దారితీస్తుంది. కాబట్టి అప్పుడు మూడో ప్రపంచ యుద్ధానికి తెరలేపచ్చు. ప్రధానంగా ఈ యుద్ధం ఎందుకు వచ్చింది ఇవాళ అనేది క్వశ్చన్. ప్రధానంగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇజ్రాయెల్ ఎందుకు యుద్ధం ప్రకటించింది అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు అణుబాంబు తయారు చేస్తున్నారు. ఎవరు? ఇరాన్. ఇప్పటికీ వాళ్ళ అణుబాంబు 60% రెడీ అయింది. ఇంకొక 30% కంప్లీట్ అయిపోతే బాంబులు రెడీ అయిపోతాయి అక్కడ. సో కాబట్టి ఇప్పుడు అణు రియాక్టర్స్ అన్నిటిని పేల్ చేశారు అక్కడ చాలా వరకు. తర్వాత సైంటిస్టులను 6 ఇంపార్టెంట్ సైంటిస్టులను 5 చంపేశారు. సో కాబట్టి ఇవాళ అంతకుముందు కూడా జరిగింది ఈ అటాక్, అమెరికా కూడా చేసింది అటాక్స్. అయినా కూడా వాళ్ళు మళ్ళీ అదే ప్లాన్. అందుకే ముసాయిద్ ఏం చెప్పిందంటే, వాళ్ళకు ఏదైతే ఇజ్రాయెల్ సీక్రెట్ ఏజెన్సీ ఉందో వాళ్ళు ఏం చెప్పారంటే, ఎట్టి పరిస్థితుల్లో మనం కనుక ఇరాన్ కంట్రోల్ చేయకపోతే పక్కకే ఉంటుంది, దగ్గరే ఉంటుంది అన్నట్టు. చిన్న దేశం కదా ఇది ఇజ్రాయెల్, చుట్టుపక్కల అన్ని ఎనిమిస్ కంట్రీసే ఉన్నాయి. వీళ్ళ దగ్గర ఎక్కడ కూడా అణు ఆయుధాలు లేవు. అణు ఆయుధాలు ఉన్నది ఏకైక దేశం ఇరాన్. సో అందుకే దాంతోనే పెద్ద ప్రమాదం ఎవరికి? ఇజ్రాయెల్. సో కాబట్టి దాన్ని కంట్రోల్ చేసిన అనుకో, ఆటోమేటిక్గా మిగతా అన్ని కంట్రోల్ అయిపోతాయి. ఇప్పటికే మిగతా దేశాలన్నింటినీ విజయం సాధించింది ఇజ్రాయెల్. 40 years నుంచి ఇప్పటివరకు దాన్ని ఎదుర్కొనే పరిస్థితి లేదు ఏ దేశానికి. సో ఇవాళ ఒక్క అణువాయుధం ఒక్కటి చాలా ప్రమాదం. కాబట్టి దాన్ని దెబ్బ కొట్టిన అనుకో, ఇవాళ ఇక ఇజ్రాయెల్కి తిరిగి ఉండదు. అందుకే బ్రిటన్
సపోర్ట్ చేస్తుంది, అమెరికా సపోర్ట్ చేస్తుంది, యూరోప్ దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి. కారణం ఏంటంటే అక్కడ ఒక్క ముస్లిం కంట్రీస్లలో ఇప్పుడు పాకిస్తాన్ కూడా జరిగిన ప్రమాదం ఏంటంటే ఇండియా చేసిన తప్పు ఏంటంటే, నెహ్రూ చేసిన తప్పు ఏంటంటే అనువాదులను తయారు చేయించుకోకుండా ఆపగలిగే శక్తి నెహ్రూకుండే, ఇందిరాగాంధీకి ఉండే, తర్వాత మిగతా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉండే. వాళ్ళు చేయలేకపోయారు, దాన్ని ఆపలేకపోయారు. బట్ ఇవాళ ఎప్పుడైతే మోడీ వచ్చాడో దాన్ని చాలా కంట్రోల్ చేయగలుగుతున్నారు. సో అట్లనే ఇవాళ మనకు పక్కలో బయలులాగా పాకిస్తాన్ను కంట్రోల్ చేసే పరిస్థితి ఎప్పుడో మనకు ఉండే అవకాశం, దాన్ని కంట్రోల్ చేయలేని పరిస్థితి. కానీ అదే చిన్న కంట్రీ అయిన ఇజ్రాయెల్ ఏం చేస్తుంది, ఇరాన్ కంట్రోల్ చేస్తుంది. సో మనం చేసిన తప్పును ఇజ్రాయెల్ చేయట్లేదు ఇవాళ. సో కాబట్టి ఇవాళ ఆ అంశంగా మనం అప్రిషియేట్ చేయాలి ఒక రకంగా ఇజ్రాయెల్. ఎందుకు అణ్వాయుధాన్ని ఆపేస్తుంది కదా. సో కాబట్టి ఇవాళ అణ్వాయుధాలను ముఖ్యంగా ప్రమాదకర దేశాల దాంట్లో ఇస్లామిక్ కంట్రీస్ కొంత ప్రమాదకరంగా ఆలోచిస్తాయి, క్రిస్టియన్ కంట్రీస్ కంటే కూడా. సో కాబట్టి వాళ్ళ దగ్గర అణ్వాయుధాలు ఉండడం శ్రేయస్కరం కాదు అనేది ఇజ్రాయెల్ యొక్క అభిప్రాయం. కాబట్టి వాళ్ళు యుద్ధం ప్రకటించారు. సో ఇప్పటికీ అక్కడ సైంటిస్టులు, తర్వాత ఇంకొకటి ఏంటంటే ఖొమైనీ ఆయన అట్లనే కంటిన్యూ చేస్తాడు. కాబట్టి అసలు ఆయననే లేపేస్తే మొత్తమే కంప్లీట్ ఆగిపోతుంది కదా అనేది ట్రంప్ అభిప్రాయం, అమెరికా అభిప్రాయం. సో కాబట్టి ట్రంప్ ఇప్పుడు ఆయన కనుక వినకపోతే, లొంగకపోతే నెక్స్ట్ లేపేసేది ఆయననే. సో ఆయన లేపేస్తే అప్పుడు ఏమన్నా అంటే ఒకవేళ అయితే కంప్లీట్ శాంతి అయినా వస్తుంది, లేదా యుద్ధం, మూడో ప్రపంచ యుద్ధం అని వస్తుంది. సో ఈ రెండు ప్రమాదాలు పొంచి ఉన్నాయి. కాబట్టి సో నాకు తెలిసి అయాతుల్లా ఖొమైనీ లొంగిపోతాడని అనుకుంటున్నాను నేనైతే. కానీ ఆయన వచ్చేసి ఈరోజు పోస్ట్ పెట్టారు కదా సార్, మన ట్విట్టర్లో ఏం పోస్ట్ పెట్టారంటే, ఇప్పుడు యుద్ధం వచ్చేసి స్టార్ట్ అయింది, మొన్నటి వరకు ఏదో నార్మల్గా ఉండే, బట్ ఇప్పుడు వచ్చేసి యుద్ధం మీరా నేనా సై అన్నట్టుగా పోస్ట్ పెట్టారు. మరి దాన్ని ఈ విధంగా చూడవచ్చు. అంటే పోస్ట్ ఇప్పుడు అట్లా అంటే పాకిస్తాన్ ఇండియా యుద్ధం కూడా అప్పుడు సీరియస్గా అయిపోతుంది, ఇక మొత్తం బలూచిస్తాన్ ఆక్రమించేస్తుంది ఇండియా అనే పరిస్థితి ఉండే కదా. ట్రంప్ వచ్చి ఆపేశాడు కదా. అట్లనే ట్రంప్ ఇప్పుడు దీంట్లో ట్రంప్ కూడా ఒక హ్యాండ్ ఉంది కదా సార్. అంటే ట్రంప్ హ్యాండ్ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు చైనాకు లాభం ఏది, వాళ్ళ యుద్ధం ఆగిపోవడం, అలాగే పాకిస్తాన్కు లాభమే, అలాగే రష్యాకు కూడా లాభమే. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ చైనా తన ఉత్పత్తులను చేసుకోవాలి, వాణిజ్య వ్యాపారాలు చేసుకోవాలి. భారతదేశం ఇంపార్టెంట్ కదా చైనాకు, అమెరికా కూడా ఇంపార్టెంట్ కదా చైనాకు. ఎందుకంటే పెద్ద దేశాలు కదా, 140 కోట్ల దేశంలో అన్ని అమ్ముకోవాలి, చైనా వస్తువులని అమ్ముకోవాలంటే భారతదేశ సపోర్ట్ అవసరం చైనాకు. ఇవాళ చైనా సపోర్ట్ ఎవరికి అవసరం, ఇరాన్కి అవసరం. యుద్ధాలు, ఆయుధాలు సప్లై చేయడం, ఆయుధాలు సప్లై చేయడానికి ఇవాళ రష్యా చేస్తుంది, చైనా చేస్తుంది, అమెరికా చేయదు. ఎవరికి, ఇరాన్కు. ఎట్లాగో అమెరికా చేయదు కాబట్టి ఆయన ఆధారపడి రెండు దేశాల మీద, చైనా మీద మరియు రష్యా మీద. ఈ రెండు కూడా ఇప్పుడు చేసే పరిస్థితి లేదు. ఎందుకు లేదంటే వాళ్ళు ఇవాళ అమెరికాతోనే మంచి సంబంధాలు కలిగి ఉన్నారు ప్రజెంట్. సో ఇప్పుడు ఈవెన్ రష్యా కూడా మనతో మంచి సంబంధాలే ఉన్నాయి. సో కాబట్టి మనము అమెరికా ఇద్దరం కూడా ఇవాళ ఇరాన్కు వ్యతిరేకంగానే ఉన్నాం, ఇజ్రాయెల్కి సపోర్ట్గా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా దిగి వస్తారు ఎవరు, అయతుల్లా ఖొమైనీ. లేక ఇప్పుడు చైనా కూడా పూర్తి స్థాయిలో సపోర్ట్ చేసే పరిస్థితి లేదు, ఈవెన్ రష్యా కూడా లేదు. మరి అటువంటిప్పుడు ఏకాకి మిగిలిపోతుంది కదా ఇరాన్. ఈవెన్ చిన్న కంట్రీస్ ఏం చేయగలుగుతాయి, అరబ్ కంట్రీస్. అంటే ఇప్పుడు ఏవైతే సపోర్ట్ చేస్తున్నావో అవన్నీ కూడా మంచి అభివృద్ధి చెందిన దేశాలే కదా సార్. ఎగ్జాంపుల్ అభివృద్ధి అని చిన్న దేశం అండి, దాని దగ్గర ఏం అణ్వాయుధాలు లేవు, లేదంటే ఇంకా వెపన్స్ లేవు, యుద్ధ ట్యాంకులు లేవు. చిన్న దేశం ఏమున్నాయి, దాని డ్రోన్స్ ఉన్నాయి. డ్రోన్స్ ఏం చేయగలుగుతాయి? డ్రోన్స్ పెద్ద అణుయుద్ధాన్ని క్రియేట్ చేయలేవు కదా. సో బాంబు ఉంటే భయపడాలి, కానీ చిన్న డ్రోన్స్కి ఏం భయపడతాం? సో కాబట్టి ఇవాళ ఏంటంటే చిన్నగా ఇప్పుడు ఇజ్రాయెల్ అక్కడ రష్యాలో రష్యా వార్ నడుస్తుంది. డ్రోన్స్ ద్వారా ఇవాళ యుక్రెయిన్ రష్యాని ఎదుర్కొంటుంది. కానీ ఆ డ్రోన్స్ ఏం చేయగలుగుతాయి? రష్యాని పూర్తి స్థాయిలో ఏం చేయలేవు. అట్లనే టర్కీ దగ్గర డ్రోన్స్ టెక్నాలజీ ఉంది తప్ప పెద్ద టెక్నాలజీ ఏం లేదు, ఆయుధ టెక్నాలజీ అంతకన్నా పెద్దగా లేదు. కాబట్టి చిన్న దేశము, మన ఆయుధ సంపదలు 5 పైసల మందం కాదు, లేదంటే అమెరికా ఆయుధ సంపదలు 5 పైసల మందం కాదు. ఏం చేయగలుగుతాయి ఆ దేశాలు? సో కాబట్టి చైనా అన్లెస్ చైనా రష్యా సపోర్ట్ చేస్తే తప్ప ఇరాన్ ఏం చేయలేదు. సార్ ఇప్పుడు మరి ట్రంప్ గారు వచ్చేసి ఆ విధంగా హెచ్చరించారు, దాన్ని ఏ విధంగా చూడొచ్చు అనుకోవచ్చు? మరి ట్రంప్ ఎప్పుడు కూడా అందరిని భయపెట్టిస్తాడు, ఆయన ఒక్కనే కాదు, ప్రపంచ పోలీస్ ఆయన. ప్రపంచ పోలీస్ ఎట్లుంటుంది, ప్రపంచంలో ఎవరైనా బేరేయగలుగుతాడు, అట్లనే ఆయన అందరినీ బేరిస్తాడు, ఇక వాళ్ళని కూడా బేరిస్తున్నాడు. కాబట్టి
వాళ్ళు వింటే భయపడతారు, భయపడి వింటే పర్లేదు, భయపడకపోతే ఆయన పానం పోతుంది. అంతకుముందు ఒసామా బిన్ లాడెన్ చంపడం కనుక చంపేస్తామని చంపేసారా లేదా? ఇప్పుడు ఈయన కూడా చంపేస్తారు. ఏం చేయగలుగుతారు? ఒసామా బిన్ లాడెన్ చంపేసినాక ఏం చేయగలిగిన వాళ్ళు? ఇప్పుడు ఏం చంపేస్తే ఏం చేయగలుగుతారు? అట్లా. అందుకనే ఇలా అమెరికా అనేది పెద్దయ్య మొత్తం ప్రపంచ పోలీసు, వాళ్ళంతా కూడా ఐక్యరాజ్య సమితి కూడా అమెరికా కంట్రోల్లోనే ఉంటుంది. సో కాబట్టి ఇవాళ వాళ్ళు ఏ నిర్ణయం చేస్తే అదే నిర్ణయం కావాలి, అమలు కావాలి. కాబట్టి ఇవాళ వాళ్ళు మీరు ఆపండి యుద్ధం అంటే ఆపితే పర్వాలేదు, ఆపకపోతే వాళ్ళు పానం పోతుంది. సో ఇప్పుడు మీరే ఒక మాట అన్నారు సార్, ఏంటంటే ఇప్పుడు వాళ్ళు హెచ్చరించారు, ఒకవేళ హెచ్చరించినా సరే వినకుండా చంపేస్తే మూడో ప్రపంచ యుద్ధం అవుతుంది. సో ఒకవేళ ఆగకుండా వాళ్ళు అట్లాగే యుద్ధం చేస్తే మళ్ళీ మూడో ప్రపంచ యుద్ధం కూడా అవుతుంది అనేసి మీరు నేనన్నా. ఎప్పుడన్నా అంటే ఒకవేళ మొత్తం ఈ మొత్తం ఇస్లామిక్ కంట్రీస్ అనేకమై లేదు మనం ఇట్లయితే లాభం లేదు, పెద్ద పెద్ద లీడర్లు అందరినీ కోల్పోతా, అటు ఒసామా బిన్ పోయిండు, ఇప్పుడు ఈ కొమైనే పోయిండు, ఇంకా మనకు ఎవడు మిగులుతాడు అప్పుడు ఏదైనా ఆలోచన చేయొచ్చు వాళ్ళు. చేసి అప్పుడు ఇస్లామిక్ కంట్రీస్ అన్ని అయినా ఉన్నాయి 57 కంట్రీస్. క్రిస్టియన్ కంట్రీస్ మరి ఎక్కువ ఉన్నాయి కదా, అట్లా అంటే 127 కంట్రీస్ ఉన్నాయి. మరి అట్లా ఉన్నప్పుడు ఇప్పుడు వీళ్ళు అన్ని ఇస్లామిక్ కంట్రీస్ ఏకమైనప్పుడు అన్ని క్రిస్టియన్ కంట్రీలు ఏకమైతే కదా. భారత్ కూడా అప్పుడెప్పుడు ఎవరు సపోర్ట్ చేస్తాం? మనం క్రిస్టియన్ కంట్రీస్కే సపోర్ట్ చేస్తాం, అవునా? ఈవెన్ చివరికి రష్యా క్రిస్టియన్ కంట్రీ, అది కూడా క్రిస్టియన్కే సపోర్ట్ చేస్తుంది. అవును కదా. రేపు ఒక చైనా తప్ప మిగతా అన్ని క్రిస్టియన్ కంట్రీసే కదా. భారత్ క్రిస్టియన్ కాకపోయినా అనివార్యంగా అమెరికా సపోర్ట్ అవసరం కాబట్టి వాళ్ళకి ఇటే సపోర్ట్ చేస్తుంది, ఇజ్రాయెల్ సపోర్ట్ అవసరం కాబట్టి. అంటే ఓవరాల్గా నీకు మిగిలిపోయేది ఏముంది? చైనా ఒకటి. సో చైనా న్యూట్రల్గా ఒకవేళ ఉంటే సంతోషం, ఉండకపోతే కూడా చైనా ఒక్కటేం చేయలేదు. కాబట్టి ఓవరాల్గా ఎటు చూసినా సరే, ఒకవేళ మత యుద్ధం అయినా సరే అంతిమంగా వాళ్ళే నష్టపోతారు. కాబట్టి అంత ఈజీగా మూడో ప్రపంచ యుద్ధం వస్తుందని నేను అనుకోను. ఆయతుల్లా ఖొమైనీ ఒప్పిస్తారు, ఆయనైనా సరెండర్ అవుతాడు, లేదంటే ఆయన కథం అవుతాడు. సో ఆ రకంగా యుద్ధం ముగిసిపోతుంది, యుద్ధం జరగడానికి స్కోప్ లేదు అని అనుకుంటున్నా. సరే, ఇప్పుడు మరి ఈ యుద్ధాన్ని ఒక రిలీజన్ పరంగా ఎందుకు చూడాలి? అంటే ఒక దేశం మొత్తం ప్రపంచంలో జరుగుతున్నాయన్నీ రిలీజన్ పర యుద్ధాలే. మొదటి ప్రపంచ యుద్ధం మతపరంగా జరిగింది, రెండో ప్రపంచ యుద్ధం మతపరంగా జరిగింది, రేపు మూడో ప్రపంచ యుద్ధం కూడా మతపరంగా జరుగుతుంది. దేశపరంగా జరగాయమ్మా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు పాకిస్తాన్కు ముఖ్యంగా హిందూ ముస్లిం కొట్లాడ కానీ దేశ సరిహద్దుల కొట్లాడ కాదు కదా, అవునా కదా? అట్లనే ప్రపంచం అంతా కూడా అంతే, ప్రపంచంలో అంతా కూడా మత యుద్ధాలే అంతే తప్ప సరిహద్దు యుద్ధాలు కాదు. సరిహద్దు యుద్ధాలు అయితే మన బలిష్టిస్తారు, మనం ఎందుకు ఆక్రమించలే? ఇమీడియట్లీ ఆక్రమించేటోళ్ళం కదా. అది ఒకవేళ సరిహద్దు యుద్ధం అయితే దాని వెనుక వ్యాపార ప్రయోజనాలు దాగి ఉంటాయి, వాణిజ్య ప్రయోజనాలు దాగి ఉంటాయి, దాని వెనుక మత ప్రయోజనాలు దాగి ఉంటాయి, రకరకాల కారణాలు దాగి ఉంటాయి. సో అవన్నీ కూడా ముడిపడి ఆలోచన చేస్తే ప్రభుత్వాలు. సో కాబట్టి ఇవాళ ఈవెన్ ఇరాన్ కూడా అట్లాంటి ఆలోచన చేస్తేనే అనుకుంటున్నా. మిగతా అరబ్ కంట్రీస్ కూడా ఇవాళ చాలా దేశాలు అమెరికానే కంట్రోల్లోనే పనిచేస్తున్నాయి. సౌదీ అమెరికా కంట్రోల్లోనే ఉన్నది, మిగతా దేశాలు కూడా అమెరికా కంట్రోల్లో ఉన్నాయి. ఏవైతే డెవలప్డ్ కంట్రీస్ అన్నీ కూడా అరబ్ కంట్రీస్లో అమెరికా కంట్రోల్లో ఉన్నాయి. ఒక టర్కీ లాంటి చిన్న చిన్న దేశాలు తప్ప ఏం చేస్తాయి? టర్కీ లాంటి చిన్న దేశాలు ఏం చేయగలుగుతాయి? ఏం చేయలేవు. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మూడో ప్రపంచ యుద్ధం రాదని అనుకుంటున్నాం. ఒకవేళ వస్తే అది కాస్త చాలా ప్రమాదకరంగా ఉంటుంది. అప్పుడు ఏమవుతుందో తెలియదు. అప్పుడు ఒకవేళ అణ్వాయుధాలు కనుక ప్రయోగించాల్సి వస్తే, ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర కొన్ని ఉన్నాయి, ఇంకా కొన్ని దేశాలలో ఉన్నాయి. సో అవి రేపు ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. సరే, ఇప్పుడు నిజంగా ఇరాన్ వచ్చేసి ఇజ్రాయెల్ మీద దాడి చేసి గెలిచే అవకాశం ఉందనుకోవచ్చా? లేదు. ఎందుకు లేదంటే ఇప్పుడు ఇజ్రాయెల్ దగ్గర ఉన్న టెక్నాలజీ ఈవెన్ అమెరికా దగ్గర కూడా లేదు. అమెరికానే ఇజ్రాయెల్ గురించి చూసి భయపడుతుంది, ఇండియానే ఇజ్రాయెల్ చూసి భయపడుతుంది. మరి అట్లాంటప్పుడు చిన్న దేశమైన ఆయతుల్లా ఖొమైనీకి భయపడుతుందా ఇజ్రాయెల్? కాకపోతే ఏంటంటే అణుబాంబు తయారు కావద్దు అనే ఒక్క లక్ష్యంతో యుద్ధం మొదలుపెట్టింది. అంటే ఇప్పుడు ప్రమాదకరమైన నియంత్ర చేతిలో అణుబాంబు ఉంటే చాలా ప్రమాదం కదా. అందుకే ఇవాళ ఆయన చేతిలో ఎట్టి పరిస్థితుల్లో అణుబాంబు తయారు కావద్దు. ఒకవేళ ప్రయోగిస్తే కూడా ముందు ఇజ్రాయెల్ మీద ఎత్తాడు. అది చాలా దగ్గర ఉంది కదా కంట్రీ. మీరు ఒకసారి ప్రపంచ పటం చూడండి, ఇది ఇంత ఉంటుంది, ఎలక అంత ఉంటుంది. ఏది ఇజ్రాయెల్ ఎలక అంత ఉంటుంది, ఇది ఏనుగా అంత ఉంటుంది. ఏది ఇరాన్ అంటే అరబ్ ఆ కంట్రీస్లో, చుట్టుపక్కల అరబ్ కంట్రీస్లో. సో కాకపోతే వీడు బాంబే వేసిన వీని మీద, ఇది ఉందే భూభాగం చాలా చిన్నది కదా, కొలాప్స్ అయిపోతుంది. ఇజ్రాయెల్ అసలు చిత్రపటమే ఉండదు కదా. సో అది బాధ, భయం ఎంత అది. అందుకే ఖచ్చితంగా వానికి ఉన్న మొత్తం టెక్నాలజీని, తెలివిని, ప్రపంచ సంబంధాలు అన్నింటిని వాడి దాన్ని క్లోజ్ చేయాలని ప్రయత్నం ఉంది.
సో అంటే ఈ ఇరాన్ మన ఇజ్రాయెల్ దేశానికి ఎందుకు సార్ ప్రపంచ దేశాలు కూడా యుద్ధం అంటే కూడా భయపడతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అంటే అనేది కొందరు టెక్నికల్ పరంగా అదే ఏదో చెప్తుంటారు అసలు దేనికోసం నిజంగా ఇజ్రాయెల్ అంటే అసలు ఇజ్రాయెల్ దగ్గర ఉన్న ప్రపంచం మన ఇద్దరం మాట్లాడుతున్నాం, మన ఇద్దరం ఏం మాట్లాడుతున్నామో మొత్తం రికార్డే ఉంటారు. ఓకే ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో కూడా మొత్తం ప్రపంచంలో ఏం జరుగుతుందో వాళ్ళ దగ్గర క్షణాలలో రికార్డ్ వచ్చేస్తుంది, లైవ్లో తెచ్చుకోగలుగుతారు. అంత టెక్నాలజీ ఉన్నది. ప్రపంచంలో అన్ని యుద్ధాలను కూడా ఆపగలిగే కెపాసిటీ వాళ్ళ దగ్గర ఉంది. మరి అంత టెక్నాలజీ సంపాదించారు. 120 మంది నోబెల్ ప్రైజ్ విన్నర్స్ అంటే ఎంత దేశం ఎలక పిల్ల అంత ఉంటుంది. 120 మంది నోబెల్ ప్రైజ్ విన్నర్ అంటే ఎంత తెలికలో ఉండాలి మొత్తం ప్రపంచం మొత్తం లెక్క పెట్టినా 120 లేవు. వాళ్ళు ఒక్క దేశంలో అంతమంది ఉన్నారు. మరి అంత తెలికలను క్రియేట్ చేసిన ఆ దేశం ఊకుంటుందా? కాబట్టి వాళ్ళు చాలా తెలికల్లో అంత చిన్న వాళ్ళైనా కూడా చాలా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు. కాబట్టి వాళ్ళు మొత్తం ఇలా ప్రపంచాన్ని శాసిస్తున్న టెక్నాలజీలో ముఖ్యంగా కమ్యూనికేషన్ టెక్నాలజీలో వాళ్ళంతా ఎవరు అడ్వాన్స్గా లేరు. ఈవెన్ జపాన్ కానీ సింగపూర్ కానీ ఈవెన్ అమెరికా కానీ వాళ్ళంతా అడ్వాన్స్గా లేరు. అంటే ఓన్లీ కమ్యూనికేషన్ పరంగా వీళ్ళ అభివృద్ధిలో ఉన్నారా లేకపోతే ఆర్థిక పరంగా కూడా? ఆర్థిక పరంగా ఇప్పుడు ఒక్కసారి కమ్యూనికేషన్ రంగం పెరిగిందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జూకర్బర్గ్ ఎక్కడ ఉండండి, ఎలన్ మస్క్ ఎక్కడ ఉండండి, వీళ్ళంతా యూదులంతా ఎక్కడ ఇజ్రాయలీస్. సో వాళ్ళ డబ్బంతా వీళ్ళ దగ్గర అంత డబ్బు ట్రంప్ దగ్గర కూడా లేదు, అర్థమైందా? సో కాబట్టి ప్రపంచ పెట్టుబడిదారులంతా వాళ్ళ యూదులే. మరి వీళ్ళంతా ఇజ్రాయల్ పెడతారా లేకపోతే అమెరికా పెడతారా రేపు డబ్బు? ఎవరు పెడతారు? ఒకవేళ యుద్ధమే వస్తే ఆ డబ్బు ఎవరు పెడతారు? ఇజ్రాయల్కే పెడతారు. అప్పుడు ఇజ్రాయల్కి వెళ్తుందా మిగతా దేశానికి వెళ్తాయా? ఇవాళ ట్రంప్ గెలవడానికి కారణం ఎలన్ మాస్క్ అండి, అవునా కదా? సో ఎలన్ మాస్క్ యూదుడు. మరి అటువంటిప్పుడు రేపు వాళ్ళ దేశాన్ని కాపాడుకోవడానికి వాళ్ళ యూదు జాతిని కాపాడుకోవడానికి ఎలన్ మాస్క్ రేపు ఇజ్రాయల్ సపోర్ట్ చేస్తాడా లేకపోతే ఇరాన్ సపోర్ట్ చేస్తాడా? జూకర్బర్గ్ ఇజ్రాయల్ సపోర్ట్ చేస్తారా ఇరాన్ సపోర్ట్ చేస్తారా? మరి అవన్నీ ఆలోచించాలి కదా. కాబట్టి అంత ధైర్యం ఎందుకంటే ప్రపంచ మేధస్సు డబ్బున్న వాళ్ళంతా వాళ్ళ 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 యూదులు కాబట్టి. వాళ్ళ అమెరికా కూడా భయపడుతుంది ఎందుకంటే మొత్తం పెట్టుబడిదారి సంపన్నులంతా యూదులే. సో కాబట్టి వాళ్ళ అమెరికా నడిపిస్తుందంతా యూదులే. కాబట్టి అమెరికా కూడా భయపడదు కదా, తప్పదు కదా. అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ దేశాన్ని ఎట్లా అంటే దేవుడు సృష్టించిన దేశము కాబట్టి వాళ్ళకి దేవుడు అండగా ఉన్నాడు. ఈ చుట్టూ ఇన్ని శత్రు దేశాలు ఉన్నా సరే అంత బలంగా అంత ధైర్యంగా ఉన్నది అంటే దేవుడు ఉన్నాడు కాబట్టి అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే నిజమే అనుకోవచ్చు. ఎందుకంటే ఒక చిన్న గోడను దేవుడు అని నమ్ముకుంటాం కదా, మనం రాయిని రప్ప అని ఎట్లయితే దేవుడు అనుకుంటాం, ఆ గోడనే ముక్తారు వాళ్ళు. ఈవెన్ వాళ్ళు క్రైస్తవులు కూడా కాదు, వాళ్ళు క్రైస్తవులు కాదు, ఇజ్రాయెల్ పుట్టింది అక్కడే. కానీ ఇజ్రాయెల్ జ్యూస్ యేసు ప్రభు నమ్మరు వాళ్ళు. కానీ ఇజ్రాయెల్ పవిత్ర స్థలం అని కాపాడుకుంటున్నారు వాళ్ళు. దాన్ని యేసుక్రీస్తు పుట్టచ్చు కాక అక్కడ వాళ్ళు నమ్మే యెహోవా దేవుడు అక్కడే పుట్టిండు వాళ్ళ నమ్మకం ప్రకారం. సో కాబట్టి ఒక ఆ గోడ అడ్డం వాళ్ళకి, ఆ గోడే వాళ్ళ దేవుడు. అసలు దేవుడు వాళ్ళకి రూపమే లేదు, గోడే వాళ్ళ దేవుడు అంతే. అంటే అంత గుడ్డిగా గోడ నమ్మి దేవునిగా నమ్ముకుంటున్నారు వాళ్ళంతా. అంటే ఆ రకంగా ప్రజలు అంటే అంత ఫర్మ్గా ఉన్నారు అక్కడ. చిన్న దేశమైనా వాళ్ళంతా కష్టపడి పైకి వచ్చారు కాబట్టి ఇలా వాళ్ళ దేశాన్ని వాళ్ళ అస్తిత్వాన్ని వాళ్ళ జాతిని కాపాడుకున్నారు. ఎందుకంటే ఒకప్పుడు వాడు హిట్లర్ వాళ్ళ జాతిని ఇంకా చంపేసింది. 6 లక్షల మంది చంపినంటే ఎవరు చంపిన? యూదులనే కదా చంపినారు. అంటే వాళ్ళ జాతి లేకుండా సర్వనాశనం చేయాలనుకున్నారు వాళ్ళు. కానీ వాడే లేకుండా పోయింది కదా. ఇవాళ వాళ్ళ జాతి నిలబడ్డది కదా. అంటే వాళ్ళకు దేవుడు అండగా ఉన్నట్టే కదా అర్థం. వాళ్ళ నమ్మకం అదే కదా. కాబట్టి వాళ్ళ నమ్మకం వాళ్ళది. అంటే దేవుడు పుట్టిన ప్రదేశాన్ని కాపాడుకుంటున్నారు కాబట్టి దేవుడు వీళ్ళకి అండగా ఉండి వాళ్ళని కాపాడు. అందుకే ఇప్పుడు ఈవెన్ ఈ వాళ్ళు క్రిస్టియన్స్ కాకపోయినా వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళని. యాక్చువల్గా వాళ్ళ క్రైస్తవులు యెహోవా దేవుడే ఈ యేసుక్రీస్తు తండ్రి. యేసుక్రీస్తు తండ్రి యెహోవా దేవుడు. యెహోవా దేవుని వీళ్ళు నమ్ముతారు. యేసుక్రీస్తు కొడుకు ఆ పరలోకమున్న తండ్రిని. సో కాబట్టి ఇవాళ పరలోకమున్న తండ్రి యేసుక్రీస్తు కాదనేది వీళ్ళ నమ్మకం, ఎవరు ఇజ్రాయెల్ నమ్మకం. సో ఇజ్రాయెల్ మిగతా వాళ్ళము యేసుక్రీస్తే మా దేవుడు అనుకుంటున్నారు. తేడా అంత చిన్న తేడా అదే. బట్ ఏదేమైనా కూడా ఇద్దరు క్రైస్తవులే కాబట్టి క్రైస్తవుల కిందకి వస్తారు. కాబట్టి ఇవాళ వాళ్ళంతా కూడా ఒకటైతే ఇవాళ ఇరాన్ తుక్కుగా ఓడిపోతుంది. సో అందుకే వాళ్ళ ఇరాన్ దిగొస్తేనే నాకు నమ్మకం. ట్రంప్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్లీ ఆ పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది. లేదంటే ఇక ఆ దేశాధ్యక్షుడే కథమయ్యే పరిస్థితి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్, థ్యాంక్ యూ.